సో ఇప్పుడు పకోడీలు తయారు చేసుకుందాం, సేమియా పకోడీ. అండ్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏమేం కావాలో. సేమియా, ఆనియన్స్, శనగపిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, జీలకర్ర, సాల్ట్, మైదా పిండి, పసుపు, ధనియా పౌడర్, అల్లం పేస్ట్, జీలకర్ర పౌడర్, కరివేపాకు. ఆల్రెడీ అండి. సో మనకు పదార్థాలు ఏంటో తెలుసు. అండ్ ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే సో పకోడీ ఉంది కాబట్టి, డీప్ ఫ్రై ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఆయిల్ హీటింగ్ కి పెడతాం. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, ఏమేమి కలుపుకోవాలి ఇంగ్రీడియంట్స్ మనము? ఫస్ట్ సేమియా. పకోడీస్ అంటే చాలా మందికి ఫేవరెట్ కదా. ఇన్ఫాక్ట్ అంటే మొత్తం అందరికి ఫేవరెట్ ఏంటంటే పకోడీస్. పకోడీ ఇది నేను ఓన్గా చేశాను మేడం. ఓకే, మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా ఇంట్లో పకోడీస్? నేను చేస్తాను. ఏమేమి వెరైటీస్ చేస్తారు? ఇది సేమియా పకోడీ, పాస్తా, ఓకే. ఇంకోటి ఆనియన్ పకోడీస్ ఇష్టం చాలా మందికి. ఆనియన్ పకోడీ కూడా చేస్తాను, తక్కువ. ఇక వెరైటీ ఏమన్నా చూడంగానే ఎమ్మటే చేస్తాను. ఓకే. మిర్చి పౌడర్, జీలకర్ర, ఓకే. ధనియా పౌడర్, అల్లం పేస్ట్, జీలకర్ర పొడి, ఓకే. పసుపు, ఇవన్నీ కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిర్చి వేసుకున్న కాబట్టి కొంచెం పౌడర్ తక్కువ వేసుకోవాలి. మిర్చి పౌడర్, ఇంకొంచెం శనగపిండి. ఓకే. పకోడీ వచ్చేదాకానే కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ పట్టదు. కొంచెం క్రిస్పీ కోసం మైదా. సో సేమియాతో ఏమేమి వెరైటీస్ చేస్తారు ఇంట్లో? సేమియా స్వీట్ చేస్తాను, అందరి ఫేవరెట్ అది. టిఫిన్ చేస్తాను, సేమియా ఉప్మా. ఉప్మా, ఇది పకోడీ చేస్తాను, ఇది దద్దోజనం చేస్తాను. ఓకే, బాగుంటుంది కదా సేమియాతో దద్దోజనం బాగుంటుంది. టేస్ట్. మా మమ్మీ వాళ్ళకి క్యాటరింగ్ అనమాట, ఓకే. అన్ని వెరైటీలు చేస్తారు. అందుకేనా అక్కడ నుంచి రెసిపీస్ నేర్చుకున్నట్టున్నారు చాలా? నేను ఓన్గా చేసుకున్నాను, వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఆహా. అన్నీ చేసినా కానీ నాతోనే చేయించుకుంటారు. అవునా? వాళ్ళకి అన్ని ఓల్డ్ అనమాట, ఇవి అప్పటి కాలంవా? ఎక్కువ పట్టవు కొన్ని. ఓకే. టీ అండ్ పకోడీస్ మనందరి ఫేవరెట్ కాంబో. మీరు కూడా చేసుకుంటుంటారా ఇంట్లో? చేస్తాము, స్పెషల్ గా వానాకాలంలో మంచి టీ అండ్ పకోడీస్. పకోడీస్, మిర్చి, లేకపోతే ఇలా ఫెస్టివల్స్ కి చేస్తాం కదా మురుకులు, అవి అవి కంపల్సరీ ఉంటాయి. ఏదైనా ఒకటి ఉంటుంది స్నాక్స్. సో మీ హాబీస్ ఏంటండి? మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నారంటే మీరు ఏం చేస్తూ ఉంటారు? ఈ బ్లౌజులు హెమ్మింగ్ చేస్తాను, ఫాల్స్ కుడతాను. బ్లౌజెస్ కూడా కుడతారా? బ్లౌజెస్ రావు, నేర్చుకోలేదు. ఇవి చేసే వరకునే టైం సరిపోతుంది. ఎలా ఉంటుంది మీ డైలీ రొటీన్ జనరల్ గా? ఏ టైం? డైలీ ఎవరో ఒకరు వస్తుంటారు, రిలేటివ్స్. అవునా? ఎక్కువ రిలేటివ్స్? మా హస్బెండ్ కి 4 సిస్టర్స్, అందరు అక్కడే దగ్గర దగ్గరే ఉంటారు. ఇక వాళ్ళే వచ్చిపోతుంటారు. కొంచెం ఇక ఎక్కడికైనా షాపింగ్ అంటే షాపింగ్ అట్లా వెళ్తాము. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది డైలీ ఏదో ఒకటి ఉంటుంది. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళడం, లేదా మా ఇంటికి రావడము. కజిన్స్ రిలేటివ్స్ అందరూ కలిసి పిక్నిక్స్, బయటికి తిరుపతి వెళ్తాము. తిరుపతి వెళ్ళొచ్చాము ఈ మధ్యనే, కాశీ కూడా వెళ్ళాము. ఓ నైస్ నైస్. అయోధ్య కూడా వెళ్ళారా అటు నుంచి? అంటే వెళ్ళలే, ఇంకా వెళ్ళలేదు. అది స్టార్ట్ అయినప్పుడు వెళ్ళలేదు. అయోధ్యలో వాళ్ళ సిస్టర్ ఉంటుంది, అది ఇక్కడ కాశీలో సెకండ్ సిస్టర్ ఉంటుంది. ఓకే. ఎలా ఉంది కాశీ? బాగుంటుంది మేడం, చాలా. వెళ్ళండి మీరు ఒకసారి. తప్పకుండా తప్పకుండా. ఆయిల్ హీట్ అయింది మేడం.
ఎన్ని డేస్ ఉన్నారు కాశీలో మీరు వెళ్ళినప్పుడు? 9 days ఉంటాం మేడం. 9 days ఉన్నారా? ఒక్కోసారి వారం ఉంటాము, ఓకే. ఒక్కోసారి 10 days. సో ఏం చేస్తారు ఆ 10 days కూడా అంటే డైలీ? మా సిస్టర్ ఉంటారు కదా, అక్కడ టైం పాస్. ఆమె ఎక్కడికి వెళ్ళదు, మేము వెళ్ళినప్పుడే షాపింగ్ వెళ్తాము, టెంపుల్ కి వెళ్తాము. టెంపుల్స్, గంగా నది చూడడం, గంగా హారతి చూడడం. హారతి 7 o'clock ఉంటది, 7 కి వెళ్తాము. షాపింగ్ ఎక్కువ ఆడ, శారీస్ బాగుంటాయి కాశీలోనా? అవునా? కానీ ఎక్కువ షాపింగ్ చేస్తాం, అన్ని వెరైటీస్ దొరుకుతాయి అక్కడ. అవునా? అంటే కాశీలో షాపింగ్ గురించి ఎప్పుడూ విన్నాను, యాక్చువల్లీ నాకు ఐడియా లేదు. అంటే మోస్ట్లీ అందరూ టెంపుల్స్, కాలభైరవ టెంపుల్ అండ్ గంగా నది హారతి అక్కడికి కూడా వెళ్ళాము. మొత్తం తిరిగాము, అంటే మేము 5 years అయింది వెళ్ళి. వెళ్ళినప్పుడు ఫస్ట్ అన్ని చూసాము, ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు 5 times వెళ్ళాము మేము. అలా హస్బెండ్ లేకపోతే వెళ్ళిపోయాము. తర్వాత ఇక మళ్ళీ 1 year అయింది వెళ్ళక. ఓకే. సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం. తీసుకున్నాం. సేమియా పకోడీ టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. చూస్తున్నారు కదా, సేమియా పకోడా రెడీ అయిపోయినాయండి. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. సేమియా పకోడీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన సేమియా, ఉప్పు, జీలకర్ర, మైదా పిండి, శనగపిండి, కారం, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. సేమియా పకోడీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన సేమియా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, జీలకర్ర పొడి, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం శనగపిండి, కొంచెం మైదా పిండి ఇవన్నీ వేసుకొని దానికి కొంచెం వాటర్ యాడ్ చేసి ముద్దగా కలుపుకోవాలి. తర్వాత ఆల్రెడీ వేడైన నూనెలో పకోడీలాగా వేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, కరకరలాడే సేమియా పకోడీ రెడీ.